అయ్యో! ఉన్నదే ఆదివారం, వారానికి ఒక్కరోజు సెలవా? ఆ రోజు కూడా మీరెందుకండి వంటగదిలో? మీరు వెళ్ళండి, నేను చేసుకుంటా కదా! అప్పటికే కిచెన్‌లో షింక్‌లో గిన్నెలు తోముతున్న హరితో కాత్యాయని అంటుంది ఈ మాటలన్నీ. అరే! నాకొక్కడికే నా ఆదివారం, నీకు మాత్రం ఇవాళ ఆదివారం కాదా ఏంటి? తొందరగా పని కంప్లీట్ చేసుకొని సరదాగా అలా టైం స్పెండ్ చేద్దాం పిల్లలతో. అవును, పిల్లలేం చేస్తున్నారు? అని అడిగాడు హరి. అబ్బా! అవన్నీ నేను చూసుకుంటాలేండి మహాప్రభో! ఇప్పుడు కానీ అత్తయ్య గారు చూసారంటే నన్నెన్ని మాటలంటారో తెలుసా? మీకు పుణ్యం ఉంటుందండి. మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుండి. అంతగా అయితే వెళ్ళి పిల్లలతో ఆడుకోండి. నేను చేసుకుంటా కదా ఈ పనులన్నీ. ప్లీజ్ హరి వెళ్ళండి ఇక్కడి నుంచి అని బతిమలాడుతుంది కాత్య. ఇంతలో హాల్లో నుండి అత్తగారి పిలుపు. ఏమ్మా కాచాయని, ఆ వంటగదిలో మొగుడితో సరసాలు ముచ్చట్లే సరిపోతాయా? లేకపోతే నా మొహానికి టీ నీళ్లు పోసేది ఏదైనా ఉందా? కన్న కఠోరంగా ఉంది ఆవిడ గొంతైతే మాత్రం. ఎంత విసుగ్గా, ఎంత కోపం ఉందో ఆ గొంతులో. కాచాయని గబగబా టీ తీసుకువెళ్ళి అత్తగారికి అందించింది. ఎంతసేపు నీకు ఎన్నిసార్లు చెప్పినా కొంచెం కూడా చెవికెక్కదు కదా, అంతేలే. నీ మాట నేనెందుకు వింటానులే అని నీ పొగరు. నేను ఎన్నిసార్లు చెప్పాను? ఏ ఉన్న కాస్త పని నువ్వు చేసుకోలేవా ఏంటి? దీనికి కూడా వాడొచ్చి సాయం చేయాలా? పిచ్చి వెధవ. వాడు వారమంతా కష్టపడి పనిచేస్తాడు, మళ్ళీ ఇంటికొచ్చి నీకు గిన్నెలు తోమడం, ఇల్లు తుడవడం కూడా చేసి పెట్టాలా? ఏమోనమ్మా, ఈ రోజుల్లో ఇలా ఉంది, కానీ మా రోజుల్లో అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనీసం భర్త కళ్ళి చూడటానికి కూడా మేము ఆలోచించేవాళ్ళం. మరీ ఇంత విచ్చలవిడితనం లేదు. ఎంత భార్యాభర్త అయితే మాత్రం ఇంట్లో ఎవరున్నారో ఏంటో కూడా చూసుకోరా? నేను చెప్పాను అత్తయ్య ఆయన్ని చెయ్యొద్దని. సరేలే వెళ్ళు, అన్నీ వంకలు. ఇది ఆ ఇంట్లో కామన్గా వినిపించే మాటలే ఇవన్నీ కూడా. అంతే, హరి కాచాయనికి వీలైనంత హెల్ప్ చేద్దామని చూస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఇంటిని, తనని, అత్తగారిని, తన ఇద్దరు పిల్లల్ని కాచాయిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. మరి అంత బాగా చూసుకునే కాచాయినికి తను ఎంతో కొంతైనా సాయం చేయాలి కదా. తను ఆఫీస్ వర్క్ ఒక్కటే చూసుకుంటున్నాడు, కానీ కాత్యాయిని ఇంటి అంతటినీ నడిపిస్తుంది. ఎన్నోసార్లు చెప్పాడు తను అమ్మకి, అమ్మ కాత్యాయినికి కొంచెం హెల్ప్ చేయటం వల్ల నీకేం నష్టం చెప్పు? నిన్నేమైనా తన సాయం చేయమని అడుగుతుందా? నువ్వు రోజంతా అలా టీవీ దగ్గర కూర్చునే కన్నా నువ్వు కూడా కొంచెం కూరలు కట్ చేయటము, నీకు చేతనైన పనులు చేయొచ్చు కదమ్మా అని ఎన్నోసార్లు నచ్చ చెప్పాడు హరి. ఆవిడ సాయం చెయ్యకపోగా తిరిగి హరినే కోపడుతుంది. చాలేరా, నువ్వు ఇలా వాజమ్మలా ఉన్నావు కాబట్టే అది నిన్ను ఆడిస్తుంది. అవ్వా, ఎవరైనా వింటే నవ్విపోతారు. అయినా మగోడివై ఉండి ఆడపనులు చేయటమేంట్రా అసహ్యంగా, ఎంతో కోపంగా అంటుంది ఆవిడ. అయ్యో అమ్మా, ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఆడపని మగ పని అని ఉండవమ్మా. ఉండేవి పనులొక్కటే, అవి ఇంటి పనులు. అవి సమానంగా చెయ్యాలమ్మా. ఒక మనిషి పని చేస్తుంది కదా, చేయించుకుందాం అని చెప్పి ఎంతసేపు చేయించుకోవటమే కాదు, తనకి కూడా ఓపిక ఉండాలా? అయ్యో, 2 సిజేరియన్లు అయినాయే. ఏంటమ్మా నువ్వు కూడా ఆడదానివే కదా. తను ఎంత బాధపడుతుంది, తనకి ఎంత బ్యాక్ పెయిన్ వస్తుందో తెలుసా? పాపమమ్మ, తను ఎంత గారాబంగా పెరిగింది వాళ్ళ ఇంట్లో. అయినా ఎందుకమ్మా మీరందరూ ఇలా ఉంటారు అత్తలుగా ఉన్నప్పుడు? అదే నీకు ఒక కూతురుండి తను కూడా ఇంత కష్టపడుతుంటే నువ్వు ఇలానే అంటావా? ఎన్నోసార్లు నచ్చ చెప్పాడు హరి ఇలాగా. హరి ఇలా నచ్చ చెప్పినప్పుడల్లా ఆవిడకి ఎంతో కోపం వచ్చేస్తుంది. అమ్మో అమ్మో, నా కొడుక్కి ఏం మందు పెట్టేసిందో ఏమో, ఇలానే మాట్లాడుతున్నాడు అంటూ రాగాలు ప్రారంభిస్తుంది. ఇది అంతా కామన్ అయిపోయింది ఆ ఇంట్లో. మళ్ళీ ఆదివారం వచ్చింది. హరి చక్కగా తన కొడుకు చింటూతో చెస్ ఆడుతున్నాడు. వాడికి చెస్ ఎంత బాగా నేర్పించాడు అంటే చింటూనే వాళ్ళ నాన్నని ఓడించేస్తున్నాడు. అంత బాగా ఆడుతూ నేర్పించాడు హరి. ఇద్దరు కూడా అలా ముచ్చటగా ఆడుతూ ఉంటే చూడటానికి ఎంతో హాయిగా అనిపించింది కాత్యాయనికి. నిజంగా హరిలాంటి వాళ్ళు చాలా కొంతమందే ఉంటారు. వాళ్ళ సరదాల కోసం వాళ్ళ స్నేహితులని బయట తిరిగే వాళ్ళే ఉంటారు, కానీ ఇలా ఇల్లు పిల్లలు అని పట్టించుకునే వాళ్ళు చాలా కొంతమందే ఉంటారు. తను చాలా అదృష్టవంతురాలు. తను ఎంతో సంతోషంగా వెళ్ళి తన కూతుర్ని కొంచెం సేపు ముద్దులాడుకుంది. భగవంతుడు చాలా చిత్రమైనవాడు. ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పెట్టినా ఇలాంటి చిన్న చిన్న ఆనందాలతో అవన్నీ మర్చిపోయేలాగా చేస్తాడు అని తన కూతుర్ని ఒక 100 ముద్దులైనా పెట్టుకొని ఉంటుంది. ఎంత అదృష్టవంతురాలు తను. తనకి అర్థం చేసుకునే భర్త ఉన్నాడు. తరువాతి రోజు హరి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత తను ఇంటి పనులు చేసుకుంటూ ఉంది. ఇంతలో అత్తగారు హాల్లో నుంచి పిలుపు.
ఇదిగో కాత్య, పెద్దత్తయ్య గారు వచ్చారు రా. ఇదిగో అసలు మా అక్క వచ్చినా కూడా నీకు శ్రద్ధ లేదు. అవునులే, నేనంటేనే నీకు లెక్క లేదు, ఇక మా అక్క వస్తే మాత్రం నువ్వేమన్నా పరిగెత్తుకుంటూ వస్తావా అని చెప్పి ఒకటే అరుపులు. కాత్య పరిగెత్తుకుంటూ హాల్లోకి వెళ్ళింది. అత్తగారు కాత్య రాగానే సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయింది. తన పెద్దత్తగారు తను మాత్రమే హాల్లో మిగిలారు. ఏ అమ్మాయి, ఎన్నిసార్లు చెప్పినా నీ పద్ధతి అసలు నువ్వు మార్చుకుంటున్నట్టుగా లేవే. ఆవిడ క్లాస్ మొదలుపెట్టింది. నేనేం చేశాను అత్తయ్య? ఇదిగో ఈ అమాయకపు మాటలే మానుకో. ఏం చేసేదేంటి? అది ఇప్పటిదాకా నాతో చెప్పుకొని బాధపడుతుంది తెలుసా. అయినా ఇలా మా ఆడపనులన్నీ అలా మగవాళ్ళ చేత చేయించకూడదమ్మా. మీకు చెప్తే అర్థం కాదేంటి? చదువుకున్నామనే అహంకారమా ఏంటి మీ అందరికీ? నాకు అర్థం కాదు. అయినా ఏదో కొంచెం అందంగా ఉంటే చాలు ఈ ఆడపిల్లలందరూ భర్తని కొంగుకు ముడేసుకుందామని చూస్తూ ఉంటారు. అయినా మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆడవాళ్ళు ఆడ పనులు చేయాలి, మగవాళ్ళు మగ పనులు చేయాలి. ఎందుకమ్మా పదే పదే చెప్పించుకుంటున్నావు? నీకు కొంచెం కూడా అస్సలు కొంచెమైనా నీకు బాధ కలిగించట్లేదు? వాడు కష్టపడి వస్తున్నాడే, ఇంట్లో కూడా వాడి చేత పనులు చేపిస్తావా? ఇక ఆవిడ మొదలుపెట్టింది తన దండకాన్ని. కాత్య ఏ సమాధానం చెబుదామన్నా ఒక్క మాట కూడా కాత్యాన్ని మాట్లాడనివ్వట్లేదు. ఆవిడ మాట్లాడిన ప్రతి మాట కాత్యకి ఎంతో బాధగా ఉంది. తన అత్తగారు అనటమే కాదు, తన చుట్టాలు ఎవరొచ్చినా సరే తన చేత క్లాస్ ఇప్పిస్తుంటుంది తనకి. తను ఏం చేసింది చెప్పు? తను ఎన్నోసార్లు హరికి చెప్తుంది, వద్దు హరి, కష్టమో నష్టమో నేను చేసుకుంటా కదా అని. తనేమో నువ్వు బాధపడతావు అంటాడు, వీళ్ళేమో నువ్వు పనులు చేపిస్తున్నావు అంటారు. వీళ్ళందరి మధ్య నేను నలిగిపోతున్నాను. కాత్యకి చాలా బాధేసింది. లేదు, ఇవాళతో ఏదేమైనా సరే నేను ఒక ముగింపు చెప్పాలి అని చెప్పి అలా బాధపడుతూ కూర్చుంది. సాయంత్రము హరి ఇంటికి వచ్చేటప్పటికి కాత్య ఎక్కడా కనిపించలేదు ఇంట్లో. తను అలానే ఇంటి వెనుకకు వెళ్తే తను ఇంటి వెనుక ఉన్న చెట్టు కింద బెంచ్ మీద కూర్చొని బాధపడుతూ ఉంది. ఏంట్రా కాత్య, ఒంట్లో బాగాలేదా ఏంటి? ఎంతో ప్రేమగా వచ్చి దగ్గర కూర్చొని నుదుటి మీద చెయ్యి వేస్తూ అడిగాడు హరి. ఒంట్లో కాదు హరి, నా మనసే బాగాలేదు. నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకేం చెయ్యకు సాయము, నేను చేసుకుంటానని. ఇవాళ పెద్దత్తయ్య గారు వచ్చారు తెలుసా అని ఇంకా ఏదో చెప్పబోతున్న కాత్యాని మధ్యలోనే ఆపేశాడు హరి. ఆపు ఆపు, నువ్వేం చెప్తావో నాకు తెలుసులే. ఆవిడ కూడా వచ్చి ఎందుకు వాడి చేత పనులు చేపిస్తున్నావు అది ఇది అని అన్ని మాటలు అనుంటుంది నిన్ను, అవునా? అవును, అన్నీ తెలిసి కూడా ఎందుకు హరి నువ్వు ఇలా చేస్తావు? నన్ను అర్థం చేసుకోవా? నువ్వు నాకేమీ హెల్ప్ చెయ్యకు హరి. నువ్వు చేసే సాయం కన్నా నేను వీళ్ళ మాటల ద్వారా పడే బాధను నేను పడలేకపోతున్నాను. ప్లీజ్, నీకు దండం పెడతాను ఏడుస్తూ అంటుంది కాత్య. ఏ పిచ్చిదానా, నీకు ఏదన్నా పిచ్చా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు కాత్య? తనని దగ్గరకు తీసుకొని హరి కొంచెం సేపు ఓదార్చాడు. తను కొంచెం నెమ్మదించాక, చూడు కాత్య, వాళ్ళందరూ పెద్దవాళ్ళు, ఏదో చాదస్తం అంటూ ఉంటారు. అందుకని మనం చేద్దాం అనుకున్న పని మానేస్తామా చెప్పు? ఎంత కష్టపడుతున్నావు నువ్వు ఇంటి కోసం, పిల్లల్ని చూసుకుంటున్నావు, నన్ను చూసుకుంటున్నావు, ఎంత పని చేస్తున్నావు లేచిన దగ్గర నుంచి, చేయిస్తున్నావు కదా అని చెప్పి నేను కూడా అలానే ఊరుకోనా చెప్పు? అదే నాకేదన్నా ఎక్కువ పనుండి నాకేదన్నా బాధ కలిగితే నువ్వు నన్ను ఇలా ఒంటరిగా వదిలేస్తావా కాత్య? నాకు తోడుగా ఉంటావా కదా? మరి నేను మాత్రం నీకు తోడుగా ఉండద్దా? నాకు తల్లిదండ్రులు ముఖ్యమే కాత్య, కానీ నా కోసం తల్లిదండ్రులను వదిలేసి వచ్చిన నువ్వు అంతకన్నా కూడా ముఖ్యమే ఎక్కువ. నాకు అమ్మంటే ఇష్టమే, తనేదో చాదస్తం. వాళ్ళ తరంలో వాళ్ళలో ఉండేవాళ్ళేమో, వాళ్ళ తిండి వేరు, వాళ్ళ రోజుల్లో ఉన్న కుటుంబ పరిస్థితులు వేరు. కానీ ఇప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు చేసేవాళ్ళు చాలా తక్కువైపోయారు. అయినా అమ్మకి తెలియటం లేదు. బయట ఎంతోమంది ఉన్నారు ఇంట్లో ఏ బాధ్యత పట్టించుకోకుండా ఉండేవాళ్ళు. కానీ నువ్వు తనకి బంగారం లాంటి కోడలు వచ్చిందని కూడా తను గుర్తించలేకపోతుంది. అయినా ఎందుకు కాత్య ఇంత బాధపడతావు? నువ్వు ఎవరి కోసం వచ్చావు ఈ ఇంటికి? నా కోసం వచ్చావు. నేను నిన్ను ఒక మాట అంటే నువ్వు బాధపడు, అంతేకాని ఎవరు ఏదో అన్నారని నువ్వు బాధపడకురా కాత్య. నువ్వు నాకు పిల్లలకి మేము ముసలి వాళ్ళం అయ్యే వరకు మాకు కావాలి కాత్య. అలా ఉండాలి అంటే నిన్ను బాగా చూసుకోవాలా లేదా? పో హరి, నన్ను ఇలా మాటలతోనే మాయ చేస్తావు. హరిలో ఒదిగిపోయింది కాత్య. ఆ రోజు రాత్రి అందరూ కలిసి నిద్రపోతున్నప్పుడు హరి కాత్యతో చెప్పాడు, చూడు కాత్య, నాకు అర్థం కాదు, ప్రతిసారి నువ్వెందుకు అలా బొంగుమూత పెట్టుకుంటావో చెప్పు. అవును, వాళ్ళు అన్నారే అనుకో, నువ్వు కొంగుకు ముడేసుకుంటున్నావు భర్తని అని. అయినా ఈ ప్రపంచంలో భర్తని కొంగుకు ముడేసుకునే హక్కు భార్యకు తప్ప ఎవరికుంది చెప్పు? తన బుగ్గ మీద చిటిక వేస్తూ అన్నాడు హరి. చాలే, మొదలు పెట్టావా ఇంకా? ఎంతో సిగ్గులు మొగ్గైపోయింది కాత్య.
నేస్తాలు విన్నారా ఈ కథ? ఎంత బాగుందో కదా. హరిలాంటి భర్త ఎంతోమందికి దొరకడు. చాలా అదృష్టం ఉంటేనే అర్థం చేసుకునే భర్త ఉంటాడు. ఇంట్లో ఒక స్త్రీ పని చేస్తుంది అంటే, ఒక ఇల్లాలు ఎన్ని బాధ్యతలు నిర్వర్తిస్తుంది అన్నా కూడా తనకి కొంత సాయం అయితే మనం చేయొచ్చు. ఇది ఆడపని, ఇది మగ పని ఉండవు. ఉండేవి ఇంటి పనులు మాత్రమే. అన్ని పనుల్లోనూ ఒకరికొకరు తోడుగా ఉండాలి. ఏమంటారు? నచ్చిందా ఈ కథ? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కథ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకో తెలుసా? మీరు చేసే ప్రతి కామెంటు, ప్రతి లైకు నాకు మరిన్ని కొత్త కథలను రాసి మీకు వినిపించటానికి నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. పదే పదే చెప్తున్నానని మరోలా అనుకోకండి. ఉంటాను, మీ లక్ష్మి.